నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సంపూర్తిగా నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుందని ఇదే నిదర్శనం. రాజనగరం నియోజకవర్గ కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెం గ్రామానికి చెందిన అనంతారపు సుజాత విజేతలు తమ బిడ్డకు యాక్సిడెంట్ అయిందని రక్తపు మడుగులో పిల్లాడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే కనీసం పట్టించుకోకపోగా వీళ్లను పోలీసులతో బయటకు గెంటివేయమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు ఇవ్వడంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక సిబ్బంది అయితే వాళ్ళను కొంతమంది పేషెంట్లను చూసి వెలికిలిగా నవ్వటం, పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి కొనసాగించడం, సెల్ ఫోన్ లో రీల్స్, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్ చూస్తూ కాలయాపన చేస్తూ ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నడుస్తోంది. ఈ దారుణానికి అడ్డుకట్ట వేసే నాదుడు లేడా? అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే అభాగ్యులను, నిర్భాగ్యులను పట్టించుకునేది ఎవరు? రోజు రోజుకి అధ్వానం అయిపోతున్న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి అడుగడుగున 100-50 చేయి తప్పడపడమే ఏమి అని జరగదు. ఈ బాధిత మహిళలకు స్పందించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక పక్క ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మరోపక్క ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు స్పందించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుజాత అండి, కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెం నుంచి వచ్చామండి. కోరుకొండలో మార్నింగ్ 9 గంటలకు యాక్సిడెంట్ అయింది హై స్కూల్ దగ్గర. బండి డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చి ఒక అతను ఈ బాబును గుద్దేశాడు. పాపని స్కూల్కి దేబెట్టి వస్తుంటే యాక్సిడెంట్ అయిన స్పాట్ దగ్గర నుంచి 9:55కి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఓపీ తీసుకున్నామండి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఓపీ రాయించుకున్నామండి. ఓపీ రాయించుకున్న తర్వాత ముక్కుకి తగిలింది కాబట్టి ఈఎన్టీకి రాశారు ఓపీ. తర్వాత 45 నెంబర్కి ఒకటి రాశారు న్యూరాలజిస్ట్కి అండి. అక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వెళ్ళమన్నారు. 2 ఓపీలు తీసుకున్నామండి. 2 ఓపీలకి వెళ్ళామండి. ఈఎన్టీలో చెకప్ అయిందండి. ఈఎన్టీలో అయిపోయిన తర్వాత మెడిసిన్ రాసి ఇచ్చారు. తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత డాక్టర్ చెకప్ చేశారండి. డాక్టర్ చెకప్ చేసి సిటీ స్కాన్ చేయమన్నారు. సిటీ స్కాన్ చేశారండి. సిటీ స్కాన్ చేసిన తర్వాత ఏమన్నారంటే రిపోర్ట్స్ 3 రోజుల తర్వాత చేతికి వస్తాయి, కానీ మధ్యాహ్నం 3 గంటలకి మీకు మధ్యాహ్నం 3 అవర్స్లో మీకు రిపోర్ట్ నా ఫోన్కి వస్తుంది. నా ఫోన్లో చూసి మీకు మెడిసిన్ ఏమి ఇవ్వాలనేది నేను ఇస్తానని చెప్పారండి. ఓకే అని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి. 12:20కి వెళ్ళామండి. 12:20కి డాక్టర్ గారు వెళ్ళిపోయారంట. డాక్టర్ గారు వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ ఇంకా వేరే అసిస్టెంట్ డాక్టర్ 12:20కే డాక్టర్ గారు వెళ్ళిపోయారండి. లంచ్కి వెళ్ళిపోయారు అన్నారండి. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారని మళ్ళీ 2 గంటలకంటే 2 గంటలకు వస్తారని చెప్పారండి. 2 గంటలకు వస్తారని చెప్తే మేము అక్కడ వెయిట్ చేస్తామండి. వెయిట్ చేస్తుంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది కదండి, ఆమె అసిస్టెంట్ డాక్టర్ అనుకుంటా, ఇంకొక డాక్టర్ లోపల ఉంది, ఫీమేల్ ఆవిడ కూడా. వాళ్ళిద్దరు లోపల ఉండి డోర్లు వేసేసుకుంటున్నారండి. 12:30 నుంచి అదే పరిస్థితి అండి. డోర్లు వేసేసుకుంటున్నారు. ఎవరు వచ్చినా సమాధానం చెప్పట్లేదు. చిన్నగా ఇలా డోర్ తీయడం, మూసేయడం, 3 గంటలు 2 గంటలు 3 గంటలు 2 గంటలు అని మొక్క మీద తలపేసేయడం అలా చేశారండి. ఇంకా 2:15 అయిందండి టైం. 2:15 అయ్యేసరికి అప్పుడు మా అక్క అండి, విజేత తన పేరు, వచ్చి ఏంటమ్మా మీరు ఇది ఇల్లు అనుకుంటున్నారా, హోటల్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో, హాస్పిటల్ డోర్లు ముయ్యమని మీకు ఎవరిచ్చారు రైట్స్? ఎవరు వచ్చినా సమాధానం చెప్పండి, ఈ డోర్లు వేసుకోవడం ఏంటి? మీరు వచ్చిన పేషెంట్లను ఎప్పటి నుంచి ఎలా కూర్చోబెట్టారని గట్టిగా ప్రశ్నించిందండి. ప్రశ్నిస్తే సరే నేను సూపరింటెండెంట్ గారికి చెప్పాలి కదా ముందుగా అని చెప్పి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నానని అన్నారండి. ఆయన వచ్చారండి. డైరెక్ట్ వాళ్ళ స్టాఫ్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయారండి. వాళ్ళతోనే మాట్లాడారండి, మాతో ఏం మాట్లాడలేదు. వచ్చి సరేలే దా వెళ్ళి పంపించండి బాబుని అని లోపలికి తీసుకెళ్ళి మెడిసిన్ రాసి ఇచ్చి పంపించండి అన్నారండి. మెడిసిన్ రాసి ఇచ్చి పంపించేయడం కాదు కదండి, సిటీ స్కాన్ రిపోర్ట్ చూడాలి, రిపోర్ట్ చూడకుండా మెడిసిన్ ఎలా రాసేస్తారని మళ్ళీ అడిగామండి. మేము మళ్ళీ అడిగితే పోలీసులను పిలవండి, వాళ్ళని బయటకు గంటి ఇచ్చేయండి అన్నారండి. సూపరింటెండెంట్ గారండి. బయట పోలీసులు పిలవండి, బయటకి గంటించండి అన్నారండి. సరే రమ్మనండి, ఎవరు పిలుస్తారో ఎవరు వస్తారో రండి, పంపించండి మమ్మల్ని బయటికి, మాకు న్యాయం జరగాలి. మా అంటే ఇప్పుడు వైద్యం చేస్తారో చేయరా అంటే డాక్టర్ లేరు, ఇప్పుడు ఎవరితో చేయించమంటావు అని అడిగాడండి. సూపరింటెండెంట్ గారితో ఉన్న ఇంకో పర్సన్ వాళ్ళు అడిగిన తర్వాత మేము ఫోన్ చేసామండి ప్రెస్ వాళ్ళకి, కలెక్టర్ ఆఫీస్కి, ఇంకా వేరే ఫోన్ చేసామండి. ఫోన్ చేసిన తర్వాత మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారికి ఫోన్ చేసామండి. ఆయన డైరెక్ట్గా మాకు ఫోన్ చేశారండి. మీ ప్రాబ్లం ఏంటని అడిగారండి. మా ప్రాబ్లం ఇదే అని చెప్పారండి. మీరు అక్కడే ఉండండి, అక్కడే ఉండి మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పి మా సూపరింటెండెంట్ గారు చెప్పారండి. ఇప్పుడు విషయం ఎలా నడుస్తుందండి, మా ఎమ్మెల్యే గారు చెప్పారండి బత్తుల బలరామకృష్ణ గారు. విషయం అయితే ఎలా ఉందండి, బాబుకి అయితే ఇప్పటివరకు ట్రీట్మెంట్ జరగలేదు. మేము మార్నింగ్ 9:55కి ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5:30 అవుతుందండి. ఇప్పటి వరకు కూడా బాబుకి ట్రీట్మెంట్ జరగలేదండి. చెయ్యమని కూడా అన్నారు సార్. వైద్యం చేస్తారు చేయాలంటే రిపోర్ట్లు రాకుండా మేము వైద్యం చేయలేము, ఎలా చేయమంటున్నారు, ఎలా అడుగుతున్నారు మీరు, అసలనే ముందు పోలీసులు పిలిచాను బయటకు గెంటండి అని కూడా అన్నారు సార్ మమ్మల్ని. ఇంతలో కానిస్టేబుల్ వచ్చారండి.
ఇంతమంది ఉన్నారు హాస్పిటల్లో, వీళ్ళు ఎవరికి ట్రీట్మెంట్ జరగట్లేదా, మీ ఒకరికే జరగలేదా ప్రాబ్లం మీకు ఎలా వచ్చిందని అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కేకలేసారు సార్ గట్టిగా. ఆయన కూడా డ్యూటీలోనే ఉన్నారండి. అలా తప్పుకుంటుంటేనే అమ్మ ఇలా అవుతుందమ్మా, అలా తప్పుకుంటుంటేనే ఇలా అవుతుంది. అలా తప్పుకోకూడదు, మీరు చెప్పాలి. హాస్పిటల్ పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది సార్. పట్టించుకునే వాళ్ళు లేరు సార్. వచ్చి గంటల తరబడి ఆ స్ట్రెచ్చర్ల మీద, చైర్స్ మీద అక్కడిక్కడ దేకి పాకి ఉంటేనే కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. యాక్సిడెంట్లో పడి వచ్చిన రక్తంతో అలా కొట్లాడుతున్నారు కానీ వెంటనే స్పందించే డాక్టర్ ఒక్కరు లేరు సార్. ఓపీ రాయించేసుకుని అన్నారు, ఓపీ రాయించుకుని ఇంకా అలా దేకడమేనండి. సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారమ్మా? వాళ్ళ పర్సనల్స్ అయ్యే మాట్లాడుకోవడం, చూసుకోవడం, వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడం, ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం, చూసినది అదే అండి. అక్కడ మేము వెళ్ళిన వాటి దగ్గర అయితే ఫోన్లు చూసుకుంటూనే ఉన్నారండి నర్సులు కూడా. ఆల్మోస్ట్ డోర్లు వేసేసుకుంటున్నారండి హాస్పిటల్, డోర్స్ క్లోజ్ చేస్తున్నారండి. ఇదేంటని అడుగుతుంటే మీకు అడగడానికి రైస్లే, మీ పని మీరు చూసుకోండి అని అన్నారు సార్. మేము ఏం చేయాలో మాకు తెలుసు, మా పని మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోండి పని చూసుకోండి అని అంటున్నారండి. ఇంత దారుణంగా ఉంది సార్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో. మీరు ఇప్పుడు వైద్యం చేస్తారా చేయరంటే చేయమని అన్నారండి డాక్టర్ గారు. ఎంఈఓ గారు ఎవరోనంటే ఆయన వచ్చారండి లోపలికి. ఆయన వచ్చి సరే చెయ్యమే మీరు చేసుకోండి, ఇంకా మీ ఇష్టం మీరు అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఆయన చేయలేదు సార్ వైద్యం కూడా.